ఈసారి ఒక మార్పు, పెద్ద మార్పు జరగబోతుందనేది అందరూ ఒక మాట్లాడుతున్నారు. మీకు ఎలాంటి మార్పు కనిపిస్తుంది? అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అభివృద్ధికి ఆడమ దూరంలో రాష్ట్రం నిలబడిపోయింది. సీట్ల సర్దుబాటు సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది? అంటే ఏమనుకోవాలి దాన్ని? క్యాండిడేట్లు ఎవరు ఎక్కడని చాలా వరకు అవగాహన ఉంది. కొద్ది సీట్లో తప్పితే ఓపెన్ చేయటమే తరువాయి. షర్మిల వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఆవిడ క్యాష్ చేసుకుంటారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఓటు క్యాష్ చేసుకుంటారు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరో పక్కకి వెళ్ళలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్గా షర్మిలారెడ్డి కనపడుతుంది. కందులు దుర్గేష్ ఏదైతే జనసేన నుంచి ఉన్నాడు, ఆయన స్పష్టంగా నాకు ఒక హామీ ఇచ్చారని చెప్తున్నాడు. ఆయన జిల్లా అధ్యక్షుడు కావచ్చు, బుచ్చి చౌదరి ఏ స్థాయిలో ఉన్నాడు అది కూడా గమనంలోకి తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయన అన్ని దశల్లో కూడా మీరు దగ్గర నుండి చూశారు. ఏమనిపిస్తుంది? రేవంత్ 0 నుంచి 0 అయ్యాడు. 3 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాడు. ఫైట్ మాస్టర్గా దిగిలాడు. గోరింట్ల బుచ్చయ్య చౌదరి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆయన రాజకీయం, ఆయన చతురత, మరోవైపు ఒక స్టాండు అంత స్పష్టంగా ఉంటుంది. మనతో గోరింట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. బుచ్చయ్య చౌదరి గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉంది. 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో వాల్యూ బేస్డ్గా నడుస్తూ వెళ్ళాము. నేను విలువలకు కట్టుబడి, అన్నగారి ఆశయాలకు కట్టుబడి, సుందరయ్య గారి లాంటి మహానుభావులు ఆదర్శంగా తీసుకొని నడుస్తూ ఉన్నాం. నడకలో మార్పు లేదు, ఆవేశంలో మార్పు లేదు, ప్రజల బలంలో మార్పు లేదు. ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. వయసు మీద పడుతున్నా కూడా యువకులకు మార్గదర్శకత్వం ఉండేలాగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. బుచ్చేంద్ర గారు, మీరు 82 నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి, అంటే నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి రాజకీయాలను చూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. అంటే 2019 ఎన్నికల తర్వాత ఈసారి ఒక మార్పు, పెద్ద మార్పు జరగబోతుందనేది అందరూ ఒక మాట్లాడుతున్నారు. మీకు ఎలాంటి మార్పు కనిపిస్తుంది? మార్పు అందరూ అనుకున్నారు. ఒకసారి అంటే నమ్మారు, మోసపోయారు, దగాపడ్డారు. అనేక వాగ్దానాలు, ప్రతిదీ అడ్డమైన వాగ్దానాలన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. గోబెల్స్ ప్రచారం చేయించారు. పీకే టీం ద్వారా కూడా కులాలని, మతాన్ని రెచ్చగొడుతూ రకరకాల ఆరోపణలు చేసుకుంటూ ఆనాడు ఉన్న పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా ఊహించుండడు అన్నీ వస్తాయని. 151 మంది అసెంబ్లీ, 22 పార్లమెంట్ రావడం చిన్న విషయం కాదు. అందరూ అనుకున్నారు ఇక ఈయన స్థిరపడిపోతాడు, బ్రహ్మాండంగా ఏదో సాధిస్తాడు అనుకున్నారు. 4.5 ఏళ్ళు గడిచేటప్పటికి ఇవాళ రాష్ట్రం దివాళా తీసిన గల్లాపెట్టలాగా తయారైపోయింది. నవరత్నాల ముసుగులో దోపిడీ జరుగుతోంది. ఆయన ఏమన్నాడు? నేను మరలా వచ్చే నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టి మళ్ళీ ఓట్లు అడుగుతాను అన్నాడు. అన్న వ్యక్తి 7,000 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయాన్ని 25,000 కోట్లకు మార్చాడు. అంటే పేద ప్రజల రక్తం పీల్చినట్టే కాదా? 4 రెట్లు దాదాపుగా పెంచి, ధరలు పెంచి, నకిలీ మద్యం, కల్తీ మద్యం, పనికిరాని చౌక బ్రాండ్లు వేసి ప్రజలు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఫ్రీగా ఇసుక ఇచ్చినప్పుడు ఆరోపణలు చేశారు. ఇవాళ ఇసుకలో 1,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిపోతుంది. వాలంటీర్లను పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. తన సభలకి జనం తెచ్చుకోవడం కోసం వాలంటీర్ల అధికారులను వాడి భయానక వాతావరణం సృష్టిస్తే కూడా జనం పారిపోతూ ఉన్నారు. దేనివల్ల? ఆయన మంచి పరిపాలన చేసి 175 సీట్లు మనమే గెలుస్తున్నామని చెప్పే స్థాయి ఉందంటే, నువ్వు మీటింగ్ పిలిస్తే నీ పార్టీ కార్యకర్తలు కూడా ఎందుకు రావట్లే? 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న పెద్ద మనిషి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి. వాలంటీర్లకు ఉద్యోగం కాదు కదా. వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేసిన వాళ్ళకి జీతాలు ఇచ్చానంటున్నాను, నీకు పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నావు. ఇవాళ ఏ వ్యవస్థ ఉంది? ఎక్కడ కూడా రోడ్లన్నీ అధ్వానం అయిపోయినాయి, ఛిద్రమైపోతున్నాయి, నిధులు లేవు. గోబెల్స్ ప్రచారం పతాక స్థాయికి వెళ్తుంది. ఆఖరికి మీడియాను కూడా భయపెట్టి పత్రికా విలేకరులను భయపెట్టి పత్రికా విలేకరులు కొట్టే స్థాయికి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రజా మద్దతు కూడగట్టుకోలేక, ప్రజల వ్యతిరేకత తట్టుకోలేక దౌర్జన్యాన్ని, దుర్మార్గ విధానాలు వెళ్ళాడు. అసలే ఫ్రాక్షన్ నాయకుడు. సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని రక్షించడం కోసం ఎంత తిప్పలు పడుతున్నారో మనం చూస్తున్నాం. కోడికత్తి కేసు డ్రామా ఆడి లబ్ధి పొందిన వ్యక్తి ఆ కోడికత్తి సీనుని ఒడ్డున వేయటం కోసం కనీసం సాక్ష్యం చెప్పేదాన్ని కూడా ముందుకెళ్ళటం.
ఇలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అధోగతి పాలైంది. ఇందాక అడిగి ఎలా ఉన్నారన్నారు కనుక రాష్ట్రంలో బాధాకరం. 50 సంవత్సరాల రాజకీయ అనుభవం, 42 సంవత్సరాలు యాక్టివ్గా ఉండి 6 సార్లు శాసనసభకు వచ్చి అసలు శాసనసభగా నడిపిస్తున్నారా గణేష్ గారు? మైకులు ఎవరు, మాట్లాడినెవరు, ఎన్ని సెకండ్లు కూడా ఇవ్వరు. అధ్యక్ష అనేటప్పుడు మైక్ కట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో సాక్షి టీవీ మీడియా కన్సర్నాల్లో నడుస్తుంది. ఈ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది అంటే ఏమనుకోవాలి దాన్ని? ముందుగా చంద్రబాబు గారి మీద దుర్మార్గ కేసులు పెట్టారు. ఏమీ లేని తప్పుడు కేసులు. మామూలు వాళ్ళకైతే 5 నిమిషాల్లో బెయిల్ ఇవ్వాలి. ఆ కేసులో పసలేదు. అసలు సాక్ష్యాధారాలు లేని కేసు ఎఫ్ఐఆర్ కడితే బెయిల్ రాకపోవడం అనేది దుర్మార్గం. దానికి ఆ 54 రోజులు జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు. అసలు ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా అవినీతి జరగకుండానే కేసులు పెట్టేసి జైల్లో పెట్టేస్తే ప్రజలు భయపడిపోతారు అనుకున్నా కానీ ప్రజా ఉద్యమం వచ్చింది. చంద్రబాబు గారు అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. అలా ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, పొత్తులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలవాలని కోరుకున్నారు. ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేయాలంటే ఓటు చీలిపోకూడదని లక్ష్యంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు గారిని కలిసి ప్రకటించారు. మనం కలిసి పనిచేయాలి. అక్కడి నుంచి పొత్తులు ఎన్ని సీట్లు, బలాబలాలు వివిధ ప్రాంతాల్లో ఆలోచిస్తున్న సందర్భంలో మళ్ళీ బీజేపీ నుంచి పిలుపు వచ్చింది. మరి ఇంత పాజిటివ్లు ఎందుకంటారు? ఇంత తాత్సారం ఎందుకు? ఏం లేదు, మళ్ళీ బీజేపీ కూడా వచ్చింది. కొన్ని సీట్లు సర్దుబాటు కావాలి కానీ తాస్తారు. ఆల్రెడీ ఒక నిర్ణయం అయితే అయింది. ఆల్రెడీ స్టడీ చేసుకొని వివిధ సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకుంటూ నిర్ణయం అయిపోయింది. నిర్ణయం అయింది కానీ మళ్ళీ కొన్ని సీట్లు సర్దుబాటు చేయాలి. ఆల్రెడీ ఎందుకంటే ఒక సమస్య, 175 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బలమైన తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఉన్నారు. దాంట్లో కొన్ని మనం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఆ వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏ ఏ సామాజిక వర్గాలకు న్యాయం జరగకుండా పోతుందో చూసుకొని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అది బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ ఎప్పుడైతే బీజేపీ కూడా ఎన్డీఏలో కలవాలి, మనం కలిసే పోటీ చేయాలని వాళ్ళని అడుగుతున్నారు కనుక మళ్ళీ వాళ్ళు కొన్ని సర్దుబాటు చేయాలి కనుక అన్నీ ఒకేసారి అనౌన్స్ చేద్దాం. ముందుగా మొదలెట్టారు, 2 సీట్లు మొదలెట్టిన తర్వాత ఎందుకు ఆందోళన, ఎందుకు ఒకేసారి అన్నీ రిలీజ్ చేస్తే బెటర్. ఆలస్యం కావడం లేదా? అయ్యింది, అవుతుంది. ఎందుకంటే అతను ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ సిద్ధం సభలు పెడతా ఉన్నాడు. సిద్ధం సభలు పెట్టి ఊరూరు పోస్టర్లు వేసి పెద్ద భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. మేము వెనకబడతా ఉన్నాం ఈ విషయంలో. క్యాండిడేట్ రావటమే తరువాయి కానీ ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. క్యాండిడేట్లు ఎవరు ఎక్కడని చాలా వరకు అవగాహన ఉంది. కొద్ది సీట్లో తప్పితే అవగాహన ఉంది కనుక ఓపెన్ చేయటమే తరువాయి, బయటికి చెప్పడమే తరువాయి ఆల్రెడీ ఉంది. ఆ అండర్స్టాండింగ్ ఉంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్తో ఫస్ట్ నుంచి చూసుకుంటే పూర్తిగా ఒక అండర్స్టాండింగ్తో నడుస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, మిగతా చోట్ల ఆయన సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు బీజేపీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే అంటే కేంద్రంలో మీరు ఒక అశోక్ గజపతిరాజు లాంటి వాళ్ళు మంత్రి పదవిలో ఉండి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇన్ని పరిస్థితుల మధ్య మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో జత కలిపి నడిస్తే అది ప్లస్సా మైనస్సా? మీకు ఏం ఇవాళ జాతీయ రాజకీయాల్లో జరగబోతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, రాష్ట్రం ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, 11 లక్షల కోట్ల రూపాయలకి ఆయన పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవాళ వడ్డీలు అసలు కట్టడానికి ఇబ్బంది పడే పరిస్థితి. ఇవన్నీ ఆలోచించే పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, నో డౌట్. అది ఎవరు చెప్పినా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదు. ఈ దుర్మార్గుడిని ప్రొటెక్ట్ చేశారు, ఈ అవినీతి అక్రమార్కుడిని సహకారం ఇచ్చారు అనే ఒక భావన ప్రజల్లో ఉంది. కాకపోతే రేపు అధికారంలోకి వస్తాం. 100% తెలుగుదేశం జనసేన పొత్తుతో అధికారంలో రావడం ఖాయం. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళ బీమార్ రాష్ట్రంగా మిగిలిపోయింది. ఏదైనా దేశంలో వెనుకబడ్డ రాష్ట్రంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఉండిపోయే పరిస్థితి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు కష్టపడి జీడిపిని పెంచారు, అన్ని రంగాల్లో కూడా ఒక మార్గదర్శకత్వం వహించారు. అవన్నీ నీటపోసిన పన్నీరు అయిపోయినాయి. ఇవన్నీ మళ్ళా చక్రం ఒక సరైన పట్టాలను మీద పెట్టాలంటే కూడా సరైన విధానం కావాలి. దానికి సహకారం అవసరం అవుతుందని ముందు చూపుతోటి వాళ్ళు పిలిచారు. మాతో కలిసి ప్రయాణం చేద్దామన్నారు. మేము అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తామన్నాం. కాదు, కలిసే వెళ్ళాలి అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఇంకా డిస్కషన్ నడుస్తుంది. రాబోయే 5-6 రోజులు దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇలాగ టోటల్గా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఒక ఆశావాహుల దగ్గర నుంచి అందరూ కూడా ఈసారి పార్టీ అధికారంలోకి వస్తుందని పెద్ద అంచనా వేస్తున్నారు. దీంతోపాటు పార్టీలో అంటే ఎవరు వచ్చినా గెలుస్తామనే ఒక ఎక్కడైతే ఆశ ఉందో దాంతో చాలా వరకు వైరుధ్యాలు కనిపిస్తున్నాయి మనకి. చాలా చోట్ల మేము పోటీ పడుతున్నాం అంటున్నారు. దీన్ని ఎలా సీనియర్ లీడర్గా ఉన్నారు? బావిలోకి నీరు వస్తే కప్పలు చేస్తాయి. నిన్నటిదాకా దూరంగా ఉన్నాడు మాకు మేము ముందు వస్తావు.
మీకు తెలుసు 4 సంవత్సరాల కిందట ఏదైతే కోవిడ్ టైంలో కూడా రోడ్డు ఎక్కి ఫైట్ చేస్తానే వచ్చాం మా బొట్టి వాళ్ళం కొద్దిమంది. ఇంతకుముందు మీరు జగన్ ఆయన 1,00,000 కోట్లు తిన్నాడు, ఇంకోటేమో చేశారు, అరెస్ట్ అయ్యాడన్నారు, జైల్లో ఉన్నారన్నారు. మరి ఇదే అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. దీన్ని ప్రజల ముందు ఎలా చెప్పదలుచుకున్నారు? అక్కడికి వస్తున్నాం. తండ్రిని అడ్డు పెట్టుకొని ఏ పదవి లేకుండానే 43,000 కోట్ల రూపాయలు సీజ్ అయింది. కేసులన్నీ కూడా బలంగా ఉన్నాయి. ఎందుకని 12 సంవత్సరాలుగా కేసులు ముందుకెళ్లకుండా నువ్వు సాక్ష్యాలు సమర్పించి కేసుల నుంచి బయటపడలేదు? ఎంతసేపటికి పిటిషన్లు పెట్టి వాయిదాల మీద వాయిదాలు పెట్టి బెయిల్ పక్షిలాగా ఉన్నాడే కానీ ఎందుకు కొనసాగట్లేదు? ఇదే కోడికత్తి కేసు ఎందుకు వెళ్ళి సాక్ష్యం చెప్పలేదు? ఇదే బాబాయ్ హత్య కేసు ఆ రోజు ఏమన్నాడు? గుండెపోటుతో చచ్చిపోయాడు నీ టీవీ నువ్వు చెప్పితే. ఎప్పుడైతే కూతురు వచ్చి మా నాన్న చంపేశారు బాబోయ్ అంటే అప్పుడు విచారణ చేసి గొడ్డలిపోటు భయంకరంగా చంపారని వాస్తవాలు వెలుగులోకి వస్తే ఎవరైతే ఎంపీ సారథ్యంలో ఇది జరిగిందన్నారో ఆయన ప్రొటెక్ట్ చేయడం కోసం సిబిఐని వ్యతిరేకించావు. కేంద్రం తప్పు కూడా ఉంది. నీ సిబిఐని నిరోధిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నీ సిబిఐ ఎవరి మీద సామాన్యుల మీద ఆళ్ళ మీద ప్రయోగిస్తావా? ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ముద్దు వస్తుందా? ఇది మా ఆలోచనలు. అవన్నీ లోటుపాట్లు ఉన్నాయి, లేదు అని అంటున్నా. కేంద్రం సహకారంతో ఈ అరాచకం చేస్తున్నా కూడా ఎందుకని నిరోధించలేకపోయారనేది 100 రూపాయల క్వశ్చన్. ఏనాడైతే ప్రజావేద కూల్చాడు, ఏ రోజైతే అన్నా క్యాంటీన్లు మూసాడు, అతను నైజం బయటకు వస్తాడు. ఒక శాడిస్ట్ సైకో. చదవడం రాదు, ఎవరైనా మీలాంటి వాళ్ళు రాసిస్తే చదవడం రాదు, ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు. వచ్చిందల్లా దబాయింపు, గోబెల్స్ ప్రచారం. దానికి వెనకమాల కొంతమంది సలహాదారు. కులపిచ్చ, కులద్వేషం. దురదృష్టం ఏంటంటే నీ కులం మీద నువ్వు ప్రేమ చూపించుకొని మరో కులం మీద ద్వేషం పెంచుకోవడం. ఇవాళ ఒక తప్పుడు విధానాల ప్రచారం, గోబెల్స్ ప్రచారం చేయటం ప్రజలు గమనించారు. ఈయన గోబెల్స్ ప్రచారం గమనించారు. ఏ విధంగా 1,000 కోట్లు దోచుకొని ఆ డబ్బుతోటి ఇవాళ గోబెల్స్ ప్రచారం చేసి వ్యవస్థని భ్రష్టు పట్టించి నమ్మకం కలిగించే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూద్దాం. ఇప్పటివరకు చూసుకుంటే తెలుగుదేశం వర్సెస్ వైసీపీ, దానికి టీడీపీకి బీజేపీ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు తోడవుతున్నారు. మరి మూడో పార్టీగా ఇప్పుడు షర్మిల పార్టీ వచ్చింది, కాంగ్రెస్ది. మొన్నటి వరకు లేదనుకున్న పార్టీ ఇప్పుడు వచ్చింది. ఎలా అంచనా వేస్తున్నారు? ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆమె ఏదో ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టారు, నడపలేకపోయారు. ఇవాళ ఆంధ్రాకి అధ్యక్షురాలుగా వాళ్ళు కాంగ్రెస్ ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళిపోయింది బికాస్ ఆఫ్ డివిజన్. రాష్ట్రాన్ని విభజన ఫలితం కాంగ్రెస్ అనుభవించింది ఇక్కడ అక్కడ కూడా. ఇక్కడ నమ్ముకున్నారు తెలంగాణలో మేలవుద్ది, ఆంధ్ర లేకపోయినా అనుకుంటే 2 జెండా రేవడిలాగా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మరలా ఎవరో మాట్లాడేవాళ్ళు కావాలి. స్తబ్దతగా ఉన్న పార్టీని కొంచెమన్నా మైకి లేపుదామన్న ఆలోచనలో షర్మిలని పెట్టారు. సరే, అది అసలు వ్యక్తిగతం, వాళ్ళ కుటుంబ సమస్యలు. నాకు తెలిసినంత వరకు కుటుంబంలో ఆస్తుల పంపకాలు వాటికి సంబంధించిన గొడవలన్నీ వైరుధ్యాలు వచ్చినాయి. సరే, ఎన్ని ఒక పార్టీ అధ్యక్షురాలు అయినా కానీ ఆమె అన్నని ఏది కూడా చూసుకోకుండా ఆమె మాట్లాడే స్టేజ్కి వెళ్తున్నారు. కొంత ఓటు శాతం పెంచుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కాంగ్రెస్. అది ఎవరి పక్క చేలుతుంది అనేది వాళ్ళందరూ అనుకుంటారు. మేము అనుకుంటున్నాం ఇతని మీద ద్వేషం పెంచుకున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఇతని వల్ల నష్టపోయిన వాళ్ళు ముందు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ కావాలి. రాజకీయాల్లో ఉన్నవాడు ఏదో ఒకటి దారి చూసుకోవాలి కనుక కొంత వెళ్తారు. దాని మీద ఓటు శాతం ఎంత వెళ్తుంది అంటే అంత ఎక్కువ వెళ్ళేదానికి అవకాశం లేదు. నాయకులకు ప్రత్యామ్నాయం దొరుకుతుంది. అంటే నేను స్పష్టంగా తెలుసుకున్నానండి. ఎలా అంటే ఇది షర్మిల వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఆవిడ క్యాష్ చేసుకుంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఓటు క్యాష్ చేసుకుంటుందా? 100% ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్న వాళ్ళంతా క్యాచ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎదుగున్న వాళ్ళని క్యాచ్ చేస్తారు. అయితే అది ఇటు రాని లేని వాళ్ళు, ఎవరైతే తెలుగుదేశం వైపు రాలేని వర్గాలు కొన్ని ఉంటాయో, వైఎస్ఆర్ మీద ఇసుగు చెంది ఆ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఇసుగు చెందిన వాళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే చేశారు. రాజమండ్రిలో చేశారు, రాజమండ్రి రూరల్లో పోటీ చేశారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే 2019లో మొత్తం తెలుగుదేశం పార్టీ అంతా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితిలో 23 మంది ఎమ్మెల్యేలో మీరు ఒకరు ఉన్నది. అంటే చాలామంది సీనియర్లు తుడిచిపెట్టుకుపోయారు. అలాంటి బుచ్చి చౌదరి ఈ రోజున రాజమండ్రి రూరల్ కావచ్చు, రాజమండ్రి సీటు కోసం కావచ్చు, ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం ఉందా? లేదు, ఎదురు చూడటంలే. ఆల్రెడీ క్లారిఫై అయిపోయింది. కాకపోతే మధ్యలో మాకు కావాలి అని అడుగుతున్నారు. అడిగినంత మాత్రం అవ్వదు. ఆల్రెడీ క్లియర్ ఏంటంటే 23 మంది ఎవరైతే ఉన్నారో దాంట్లో మిగిలిన 19 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు క్లియర్ చేసి ఉన్నాయి. దాంట్లో ఎవరు జోక్యం చేసుకునేదానికి అడిగేదానికి అవకాశం లేదు. కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, ఒకసారి ప్రయత్నం చేద్దాం, అడిగి చూద్దాం అన్నారు. కానీ సీనియర్ మోస్ట్ పార్టీ ఫౌండర్లో ఒకటిగా ఉండి
సీనియర్ మోస్ట్ ఇవాళ పోలిట్ బ్యూరో మెంబర్ అయ్యింది, డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ఫైట్ మాస్టర్గా ఉన్నాం. ఇవాళ 6 సార్లు గెలిచాం. ఇంకా వయసు దీక్ష నేనే హుషారుగానే ఉన్నా. వయసు పెద్దది కావచ్చు, కుర్రాళ్ళ కంటే హుషారుగా ఉండి ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ డిబేట్లో కావచ్చు, ప్రెస్ మీట్ పెట్టవచ్చు, అసెంబ్లీలో కానీ బయట కానీ పోరాడుతున్నాను కదా. పోరాట శక్తి ఉంది, నన్ను కాదేదానికి అవకాశం లేదు. ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కందులు దుర్గేష్ ఏదైతే జనసేన నుంచి ఉన్నాడో ఆయన స్పష్టంగా నాకు ఒక హామీ ఇచ్చారని చెప్తున్నాడు. దీన్ని ఎలా ఆయన చూస్తారు? పార్టీ ఆయన హామీ ఇచ్చేయచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం నాయకత్వం ఉంది, మర్చిపోకండి. ఆయన జిల్లా అధ్యక్షుడు కావచ్చు, బుచ్చి చౌదరి ఏ స్థాయిలో ఉన్నాడు అది కూడా గమనంలోకి తీసుకోవాలి కదా. అందువల్ల నేను ఇప్పుడు మొన్న ఆయన పోటీ చేశాడు, నేను పోటీ చేశాను. ఆయనకి 42,000 చిల్లర ఓట్లు వచ్చినాయి, నాకు 73,000 చిల్లర వచ్చినాయి. అక్కడే దాదాపు రెట్టింపు తేడా ఉంది కదా. కనీసం ఎవరో ఒక అంటే ఒక అంతర్గతంగా ఒక డిసిప్లిన్గా ఉండాల్సిన అవసరం ఉంది. 2 పార్టీలు పొత్తున్న తర్వాత అంత బహిరంగ వచ్చిన తర్వాత మీ పార్టీ నుంచి కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు ఇది కరెక్ట్ కాదనేది ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను సైమన్ పడుతున్నా. నాకు తెలుసు, వాస్తవాలు తెలుసు. అది అయ్యేవి కావు, పెట్టేవి కాదు. ఆల్రెడీ పార్టీ నిర్ణయించింది, అనౌన్స్ చేస్తారు. చేసేదాకా ఓపిక పట్టలేక ఇది నాదే, నేనెందుకు అనాలి? వాట్ ఐ ఆమ్ ఐ నో, వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఐ నో. నన్ను తెలిసిన వాడిని, స్టేట్లో ఒక పార్టీని ప్రముఖుల్లో ఒకరిని, పార్టీ అసలు సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ద పార్టీ, మర్చిపోకండి. ఇంకా సార్ రాష్ట్ర పార్టీలో నందమూరి తారక రామారావు గారిని అన్నయ్య అంటే ఆ పిలుపుకి కొంచెం చిన్న అన్నయ్య అని పిలుపు మీకు ఒక్కడికే దక్కింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇలాంటి బుచ్చి చౌదరి గారు అంటే ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా చేశారు, ఇంకా అనేక పార్టీలో అంటే అనేక సెక్టార్లకు మీరు కీ రోల్ వహించారు. ఎందుకని పార్టీ అధినాయకత్వం ఎందుకని ఇంత సస్పెన్స్ ఉంచాల్సిన అవసరం ఉందా? అసలు ఎందుకు జరుగుతుంది? అసలు పొత్తుల గురించి కొంచెం ముందు అనౌన్స్ చేయాలని ప్రయత్నాలు చేశారు. సరే అట్లా కాదు, ఒకేసారి ఎన్ని సీట్లు ఎవరెవరో తేలి చేస్తే పోద్ది, అనవసరమైన కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది డిసైడ్ చేస్తే ఒకేసారి చేస్తే పోద్ది. అందువల్ల వాళ్ళు ఏదని మనం ఏదని అనవసరం కన్ఫ్యూజన్ అని ఆగారు. నా వరకు నేను వెరీ బ్యాలెన్స్డ్. ఇవాళ 42 సంవత్సరాల చరిత్రలో ఎవరైనా నాకు ఏలెత్తి చూపలేరు, ఒక కుల బ్రాండ్ ఇవ్వలేరు. కుల బ్రాండ్ వేస్తే 2,000 ఉన్న కమ్యూనిటీ 2,000 ఓట్లు ఉంటే 4 సార్లు ఎలా గెలిపించారు? చిన్న లబ్ధి పార్టీ వల్ల నేను పొందలే, ఆఖరికి ఇళ్ల స్థలం కూడా నేను పొందలే. ఎవరి చేత మాట అనిపించుకోవాలా, ఎవరి దగ్గర చందాలు దండలా, ఏదో పని చేస్తామని డబ్బులు తీసుకోవాలా. నేను నాది అమ్ముకుంటూ రాజకీయాలు చేశాను, 10 మందికి అండగా ఉన్నాను, పేదవాళ్ళకి అండగా ఉన్నాను. మీకు తెలుసు పేదవాళ్ళకి ఎలా ఉంటాను, ఇలా ఈ చేతితో ఇచ్చింది ఆ చేతితో చెప్పకుండానే పనులు చేసుకుంటూ వచ్చాం. వాళ్ళు నిలబెట్టారు. ఒక రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగాలు వచ్చాయి చాలామందికి. వాళ్ళు ఇవాళ ఒక గురుభావంలో ఒకటి మన జిల్లాల్లో చిన్నన్న పిలుస్తారు, నన్ను రామారావు గారి తమ్ముడుగానే పిలుస్తారు. రామారావు గారు చనిపోయేదాకా సిద్ధాంతం కోసం ఆయనతోటే నిలబడున్నాను. ఈ రోజున బుచ్చి చౌదరి గారి సీటు కోసం ఎందుకు మీ వెంట ఉండట్లేదు? అసలు ఎందుకు వాళ్ళు వెనక నుంచి అసలు కనీస సపోర్ట్ చేయలేకపోతున్నారు? కొందరైతే బుచ్చి చౌదరి గారు కాదు ఇంకా కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుందనే సంకేతాలు ఎందుకు ఇవ్వగలుగుతున్నారు? ఎవరు ఇవ్వట్లా, ఎవరు లేరు. నేను అక్కర్లా, నేను ఇందాక చెప్పాను, నా వెనకమాల 10 మంది అక్కర్లా, 10 మంది సపోర్ట్ అక్కర్లా. ఒంటరిగా పోరాడగల శక్తి ఉంది. బుచ్చి చౌదరి ఈజ్ ద బుచ్చి చౌదరి కెపాసిటీ బుచ్చి చౌదరికి ఉంది. బుచ్చి చౌదరి వాయిస్ ఏంటో తెలుసు ప్రజలకి. చంద్రబాబు గారికి నాకు ఉన్న అవగాహన ఏంటో మాకు తెలుసు. నేను ఎందుకు మాట్లాడాలి బయట? మీరు రండి బాబు వచ్చి రికమెండ్ చేయండి, ఆయనతో చెప్పండి అని చెప్పే దశలో లేను. ఆ దశ వస్తేనే రాజకీయాల్లో ఉండను. ఒకళ్ళ రికమెండేషన్ అవసరం అయ్యి ఒకళ్ళతో చెప్పించుకోవాలి దశ వస్తే నేను రాజకీయాల్లో ఉండను. నేను 10 మందికి చెప్పగల దశలో ఉంటానే కానీ ఒకళ్ళతో చెప్పించుకునే దశ ఉండదు. బుచ్చి చౌదరి నేను సూటిగా అడుగుతున్నాను, మంత్రిగా చేశారు, 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, వివిధ హోదాలో పనిచేశారు. ఇంకా ఇప్పుడుండే రాజకీయాల్లో ఈ పోటీ అవసరమా? అసలు ఉండాల్సింది ఎందుకు మీరు విశ్రాంతి తీసుకోకూడదనే ప్రశ్నకి ఏం చెప్తారు? అసలు ఎప్పుడైతే నేను 19లో రిటైర్ అవుదాం అనుకున్నా, 19 ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత రిటైర్ అవుదాం అనుకున్నా. ఆ రోజున మీటింగ్లో A1 కన్వెన్షన్ విజయవాడ మీటింగ్లో ఓడిపోవటానికి కారణాలు ఏమిటి అనేది విశ్లేషణ చేసి చెప్పి మనం కొత్త కుర్రాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము, నేను కూడా నెక్స్ట్ ఎలక్షన్ లేకుండా నాకు ఈవెన్ డిప్యూటీ లీడర్ కూడా ఒక బీసీకి ఇద్దామని కూడా ఆ రోజునే చెప్పాను. చెప్పాక అవసరాలు తెచ్చా, కమ్యూనిటీ ఈక్వేషన్ తెచ్చా, ఒక బీసీ, ఒక కాపు, ఒక కమ్మన్నట్టుగా ఇచ్చారు. నా పని ఎందుకంటే సమర్థత కూడా కావాలని ఇచ్చారు, నేను పని చేసాం. ఇవాళ మేము అడుగుతున్నాం ఎందుకు మళ్ళీ పోటీ చేయాల్సి వస్తుంది? నా బట్టి వాళ్ళు ఒక దుర్మార్గపు ఆలోచనతో ప్రజావేదిక కూల్చిన రోజు దగ్గర నుంచి అతను పడక నడవాటికి ఎలా ఉంది, అధికార దర్పణం, దుర్వినియోగం, ఒక కమ్యూనిటీ మీద వ్యతిరేకత పెంచి ఒక కక్ష సాధింపు దూరంలో వెళ్ళి వాళ్ళందరినీ అన్యాయం చేయటం. తన కులపెచ్చుంటే ఉంచుకోనండి, తన కులపెచ్చుతో అందరూ చూస్తూ ఉన్నారు ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ
ఎప్పుడైతే తెలుగుదేశం మీద దాడులు చేసి కార్యకర్తల భయానకవాతం చేసి మాట్లాడలేని పరిస్థితుల్లో అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో నేను నిలిచాను. బుచ్చి చౌదరి గారి కోసం ప్రధానమైన విమర్శ మీకు తెలిసిందే. బుచ్చి చౌదరి ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద ఇంకొక చెట్టు అనేది ఎదగకుండా అయిపోయిందని అంటుంటారు. అందరూ ఎలా పెరిగారు నా కింద? 3 సార్లు కార్పొరేషన్ గెలిపించాను. చెప్పులు లేని వాడిని కూడా కార్పొరేటర్ని చేశాను. ఒక బట్టలు కుట్టుకునేవాడిని, పూల కొట్టు పళ్ళు అమ్ముకునేవాడిని, ఒక ఆటో నడుపుకునేవాడిని, ఒక దర్జీని, వీళ్ళందరినీ కూడా ఒక క్యాబ్లర్ని తెచ్చి కార్పొరేటర్ని చేశాను. రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన రోజున కూడా 3 సార్లు నేను కార్పొరేషన్ గెలిపించాను. మీరు ఇందాక మర్రి చెట్టు అని నేను తప్పుకుంటా, నేనేం నా వారసులను ఎవరిని పెట్టలా, మా కుటుంబం ఎవరు, మా భార్య కానీ బిడ్డలు కానీ ఎవరో కూడా లేదు. యాక్టివ్గా ఉండే తమ్ముడు కూడా వాడు దూరంగా ఉన్నాడు. వాడికి ఏమైనా గుడి కమిటీ వేసానా, బడి కమిటీ వేసానా? ఫస్ట్ ఫౌండర్ మెంబర్ వాడు. 82లో రామారావు గారు పార్టీ అనౌన్స్ చేయడానికి ముందే చంద్రకాయ థియేటర్లో మీటింగ్ పెట్టి రామారావు గారు పార్టీ పెడుతున్నారు, వెళ్దాం పదండి అని ఫ్యాన్స్ అందరినీ ఎంకరేజ్ చేసుకున్నాడు వాడు. వాడికి ఏమైనా పదవి ఇచ్చాను? నా తర్వాత ఎవరిని పెట్టలేదు నేను తప్పుకుంటే పెరుగుతారంటే నేనేం చేయను. అంటే బుచ్చి చౌదరి గారు ముక్కుసూటితనం అంటే అప్పుడు యనమల రామకృష్ణుడే కావచ్చు, 2021లో చంద్రబాబు నాయుడు చేసే విధానాలు కావచ్చు, ఒక రాజీనామా కూడా మీరు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒక ప్రతిబింబిస్తున్నాయి అనుకోవచ్చు. నేను పార్టీ కార్పొరేట్ తరహాలో వెళ్తుంది, ఎందుకనో సరిగా నడవట్లేదు. మనం ప్రజా సమూహంతో నడవాలి, పార్టీ ప్రజలతోటి కార్యకర్తలతో నడవాలి. ఎక్కడో గ్యాప్ వస్తుంది, ఇది సరిగా వెళ్ళటం లేదు. పదవులు పని చేయని వాడికి పదవులు వస్తున్నాయి, పని చేసేవాడికి పదవులు రావటం లేదు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. మీరు మార్చుకోకపోతే దెబ్బతిన్న. ఆల్రెడీ ఇప్పుడు 19లో ఆయారాముల గయారాముల వల్ల దెబ్బతిన్నాం. మరలా దెబ్బ తినకూడదు. అయ్యా నమస్కారం అందాం అనుకున్నాం, మళ్ళీ వచ్చి కాదు అట్లా కాదు, మనం మళ్ళీ ఆలోచన చేద్దాం, లోటుపాట్లు సరి చేద్దాం చేశారు. ఒక కాన్సెప్ట్ బిల్డప్ అయింది. ఆ తర్వాత దానివల్ల పార్టీకి మేలైంది. నేనేం థ్రెట్ ఇవ్వాలనో బెదిరించాలనో బొకాయింపు నమస్కారం పెట్టి ఇంటికి పోదాం అనుకున్నాం. కాదు అట్లా కాదు, మనం అందరం ఫైట్ చేయాలన్నారు, ఫైట్ చేస్తున్నాం. అంటే రాజమండ్రి గొప్ప సిటీ అనేది గోరంట్ల బుచ్చి చౌదరి గారితో ముడిపడి ఉంది. ఎందుకంటే ఎవరో ఆలోచించే టైంలో మీరు శాటిలైట్ సిటీ అనే దాన్ని ఒక రూపకల్పన చేశారు. గోదావరి పుష్కరాలని ఏ స్థాయిలో నిర్వహించాలో ఆ స్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు రాజమండ్రి రూరల్ సిటీకి సంబంధించి రాకపోతే మళ్ళీ రాజమండ్రికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇక రాదు కూడదు కాదు, నేను తలుచుకుంటే రాగలను, అది కూడా చెప్తున్నా. కాదు నేను సిటీకే వెళ్ళాలంటే రాగలను. ఒక కాన్సెప్ట్ ఏర్పడిపోయింది, వివిధ సామాజిక వర్గాలకు బ్యాలెన్స్ చేయాలి కనుక నేను మాట్లాడను. అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు నాకు ఐ డోంట్ బాదర్. పార్టీ అప్పుడు 2 బీఫారాలు ఇచ్చారు కదా 14లో. 2 బీఫారాలు ఇస్తే పార్టీ సేస్ కోసం నేను అక్కడే ఉండిపోయాను, ఒక బీఫారం తగ్గించి. ఎందుకు? ఇక్కడ సబ్స్టిట్యూట్ లేరు, ఇక్కడ సబ్స్టిట్యూట్ ఉన్నారు బీజేపీ వాళ్ళు, అక్కడ సబ్స్టిట్యూట్ లేరు కనుక నేను ఉండిపోయాను. తర్వాత కంటిన్యూటీ అయిపోయింది. మళ్ళీ ప్రజలు కోరుకున్నారు, బాగా చేశాడు, మాకు ఉండాలన్నారు కనుక మళ్ళీ రెండోసారి కంటిన్యూ అయ్యాం. ఒక నిజంగా సీటు రాకపోతే బుచ్చి చౌదరి గారు వైపు చూస్తారు, మీరే ఆలోచిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. దానివల్ల లాభ నష్టాలు పార్టీ ఆలోచిస్తుంది. అసలు అది ఉత్పన్నం కాదు గణేష్ గారు. నేను పోటీ చేయాలని లైన్లో ఉన్నాను, కష్టపడుతున్నాను, చేస్తున్నాను కనుక సీటు లేదు అనే దానికి భావన అవసరం లేదు. ఎవరో ఏదో అనుకున్నారో ఆశించారంటే ఆశించడంలో తప్పలేదు, అడగటంలో తప్పలేదు. బట్ బుచ్చి చౌదరి కెపాసిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇన్ ద స్టేట్. తక్కువ అంచనా వేసుకోవద్దు. బుచ్చి చౌదరి సబ్జెక్ట్ ఏంటి, వాల్యూ ఏంటి, ప్రజలు ఎవరెవరు హర్షిస్తారు, ఆయన చెప్పే మాటలను ఎంతమందిని విశ్వసిస్తారు అనేది కూడా ప్రధానం కదా పార్టీకి. బుచ్చి చౌదరి చెప్తే పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. బుచ్చి చౌదరి మాట మీద విశ్వాసం ఉంచే వాళ్ళు ఉంటారు, లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మందిలో కొంతమందినైనా ఆకట్టుకోగల శక్తి ఉంటుంది కదా. అంటే చంద్రబాబు గారి మాటలని మీరు చాలా దశలో అంగీకరించారు. ఒక దశలో ఏమంటారు దాన్ని, మీ ఒక అనుకుని వెనక్కి తిరగకూడదు అనుకునే విషయాలు కూడా వెనక్కి వచ్చిన విషయాలు ఉన్నాయి. ఇందులో ఏం చేయబోతారు? ఏం లేదండి, చంద్రబాబు గారు మెచ్యూర్గా, లోకేష్ గారు మెచ్యూర్. ఇక్కడ లోకేష్ గారి విషయం కూడా మొదట్లో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బిజీగా ఉండి సరైన రెస్పాన్స్ రాకపోతుంటే ఏమిటి ఈ కుర్రాడు ఇలా చేసుకుంటున్నాను అనుకున్నాను. అదే ఈ రోజున లోకేష్ గారు ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టే నాటికి నేటికి ఆకాశం అంతా ఎదిగిపోయాడు. సబ్జెక్ట్లో డెప్త్కి వెళ్ళాడు. అందరితోటి ఎలా సఖ్యతగా మెలగాలో, పెద్దవాళ్ళతో ఎలా నమ్రతగా ఉండాలో, యువకులతో ఎలా కలిసిమెలికి వెళ్ళాలో, వివిధ జాతులు, వృత్తులు, ప్రాంతాల సమస్యలను అవగాహన చేసుకుంటూ వెళ్ళాడు. రేపు రాష్ట్రానికి ఉపయోగపడిపోతున్నది. ఎలాగా మీరు హైదరాబాద్ నుంచి తెలంగాణ గడ్డపైన మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయన అన్ని దశల్లో కూడా మీరు దగ్గర నుండి చూశారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎం కనిపిస్తున్నారు? కష్టపడ్డాడు, సాధించాడు. జీరో నుంచి హీరో అయ్యాడు. రేవంత్ జీరో నుంచి హీరో అయ్యాడు. 3 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాడు. ఫైట్ మాస్టర్గా దిగలేడు.
చివరిగా చెప్పండి బుచ్చి చౌదరి గారు, మీ అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. ఎందుకంటే ఇంత సీనియర్గా ఉన్నారు కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీకి మీరందరూ అనుకున్న ఒక అంచనాల ప్రకారం ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఒక వరద గోదావరి కాబోతుంది. మొన్న ఏమీ లేకుండా ఒక స్వీప్ అయింది. రేపు ఇంత ప్రభుత్వ వ్యతిరేక గాలిలో వరద గోదావరిలో కొట్టుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ఎంత త్వరగా వస్తాయా, బటన్ నొక్కుదామా, ఎప్పుడు సాగనంపుదామా అనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటి వరకు కేంద్ర పెద్దల దయాదాక్షిణ్యం వల్ల సహకారంతో నెట్టుకొచ్చాడు, కానీ ఇక ముందు నెట్టుకొచ్చేదానికి అవకాశం ఉండదు. ఇది అయిన తర్వాత ఎక్కడో దాచుకున్న సొమ్ము దగ్గరికన్నా వెళ్ళాలి, లేకపోతే చెంచలగూడకో రాజమండ్రి సెంట్రల్ జైలుకో తప్పదు. థ్యాంక్ యూ బుచ్చి చౌదరి గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి టోటల్గా రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం మార్పు అనేది జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది వరద గోదావరిలా ఉంటుందనేది ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రక్రియను అయితే బుచ్చి చౌదరి గారు చెప్పగలుగుతున్నారు. మరోవైపు తన సీటుకు సంబంధించి ఎలాంటి ఢోకా లేదు, అందులో ఎటువంటి ఆలోచనే లేదు. ఏదైతే రాజమండ్రి రూరల్ నుంచి ఆయన ఉన్నారో అక్కడి నుంచే ఖచ్చితంగా పోటీ చేస్తారు. పార్టీకి మరో ఆలోచన ఉండబోదు అనేది స్పష్టం చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్.